రెండవ తేదీ అమరావతి పునర్నిర్మాణానికై వస్తున్న ప్రైమ్ మినిస్టర్ ప్రోగ్రాం గురించి డీటెయిల్గా డిస్కస్ చేయడం జరిగింది. ఇందులో ముఖ్యంగా ప్రైమ్ మినిస్టర్ గారు 3 o'clockకి అరైవ్ అవుతారు. ఈ ప్రోగ్రాం 5:20 వరకు ఉంటుంది. వారు ఎయిర్పోర్ట్లో అరైవ్ అయిన దగ్గర నుంచి మళ్ళా తిరిగి వెళ్ళేదాకా ఒక సక్సెస్ఫుల్గా ఈ ప్రోగ్రాం చేయాలని ఈరోజు మంత్రుల బృందం కూర్చొని డిస్కస్ చేసింది. ఇందులో ముఖ్యంగా మొబిలైజేషన్ ఆఫ్ పబ్లిక్ అండ్ వాళ్ళని ఎలా యాక్చువల్గా ఒక ప్లాన్డ్గా సిస్టమేటిక్గా చేయాలి. ఎందుకంటే ఎండలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి వాటి ఎటువంటి ఇబ్బంది పడకుండా ఉండేదానికి అటు పోలీస్ డిపార్ట్మెంట్తోనూ మరియు మిగిలిన అన్ని డిపార్ట్మెంట్తోనూ ఈరోజు అనేక విషయాలు డిస్కస్ చేయడం జరిగింది. ఈ రోడ్స్ కావచ్చు, ఇంటర్నల్ రోడ్స్, ఎందుకంటే డిఫరెంట్ డిస్ట్రిక్ట్స్ నుంచి పబ్లిక్ వచ్చినప్పుడు అమరావతి క్యాపిటల్ సిటీలోకి నేషనల్ హైవే నుంచి అన్ని రోడ్లు ఇంకా జాయిన్ కాలేదు కాబట్టి ఉన్న రోడ్లలో దాదాపు 7 రోడ్లు పాసిబిలిటీ ఉన్నాయి. ఆ 7 రోడ్లని ఏ విధంగా ట్రాఫిక్ని కంట్రోల్ చేయాలనే దాని మీద ఎక్కువ డిస్కషను అటు సిఆర్డీ వాళ్ళతోనూ, ఆర్ఎండ్బి వాళ్ళతోనూ, నేషనల్ హైవేతోనూ, పోలీస్ డిపార్ట్మెంట్తో డీటెయిల్గా డిస్కస్ చేశారు. ఈ విషయాలను యాక్చువల్గా వీరపాండ్యన్ గారు యాక్చువల్గా నోడల్ ఆఫీసర్గా చేస్తున్నారు. ఈ మిగతా ఆఫీసర్లను కూడా రమ్మన్నారు. వాళ్ళందరితో కూడా డిస్కస్ చేసి ఎవరికి అంటే అందరికీ వర్క్స్ అలాట్ చేశారు. వాళ్ళు ఈ రోజు నుంచి దానికి సంబంధించిన విషయాలన్నిటి ఏ విధంగా ప్లాన్ చేసుకోవాలి, ఏ విధంగా కోఆర్డినేట్ చేసుకోవాలి అనేది చేసుకుంటూ ముందుకు పోవడం జరుగుతుంది. ఇది ఎంతో సక్సెస్ఫుల్గా ఈ ప్రోగ్రాం కనీసం 5 లక్షల మంది పబ్లిక్ వస్తారని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. 5 లక్షల మందికి ఎటువంటి ఇబ్బంది లేకుండా వాటర్ కానీ, బటర్ మిల్క్ కానీ, ఫుడ్ కానీ, తర్వాత పార్కింగ్ ప్లేసులు కానీ ఎటువంటి ఇబ్బంది లేకుండా చేయడానికి ఈరోజు ఈ గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ కూర్చొని కొంత గైడ్ లైన్స్ యాక్చువల్గా డిసైడ్ చేశారు. దాని మీద ముందుకు పోవడం జరుగుతుంది. ఎవరికి వాళ్ళు అందరికి ఇస్తారు అధికారులు. రాష్ట్ర ప్రజల పట్ల, రాష్ట్రం పట్ల అభిమానం ఉన్న ప్రతి ఒక్కరు దీంట్లో పాలు పంచుకోవాలని కోరుకుంటున్నారు. అప్పుడు అది కాదు, ఇప్పుడు 2014-19లో కూడా ఎవరైతే ఉన్నారో ఆ నాయకులందరికీ, ప్రతిపక్ష నాయకులందరికీ పర్సనల్గా పోయి కొందరు నాయకులు ఇచ్చి రావడం జరిగింది. అదేవిధంగా చేస్తాం.